పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిరు కదా. ఆ 10 మంది ఎమ్మెల్యేల మీద మీరు అసలు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు, ఏం చేస్తారు, 3 నెలల్లోగా మీరు ఏం చేస్తారు అనేది చెప్పుర్రి అని స్పీకర్కు సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. మీ దగ్గర పెండింగ్లల్లా నెలలకు నెలలు ఏండ్లకేండ్లు పెట్టుకునుడు కాదు, తొందరగా వచ్చినటువంటి ఇష్యూస్ని సాల్వ్ చేయాలి అని స్పీకర్కు ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. దీంతో ఆ 10 మంది ఎమ్మెల్యేలకు షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఒకవేళ స్పీకర్ అనర్హత వేస్తే గనక ఆ 10 స్థానాలలో ఉప ఎన్నికలు వస్తాయి. ఒకవేళ వెయ్యకపోతే గనక ఎందుకోసం వేయలేదు అనేది కూడా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు స్పీకర్ యాక్షన్ తీసుకుంటేనేమో 10 మంది ఎమ్మెల్యేలు అనర్హత పడుతుంది, మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి అక్కడ. ఒకవేళ యాక్షన్ తీసుకోకపోతే కనుక మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ లీగల్గా అప్రోచ్ అవుతుంది. సో ఏదైనా సరే లాగకుండా ఉండేలాగా 3 నెలలలో అసలు ఏం చేయాలనుకుంటున్నాడు స్పీకర్ నిర్ణయం ఏంది అనేది 3 నెలలలో ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటాడు అనేది తెలంగాణ ఒక్కటే కాదు, మొత్తం దేశమంతా కూడా ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి అనర్హత పిటిషన్లు మీద చర్చ జరిగినప్పుడు, ఏదైనా రాష్ట్రం గురించి చర్చ జరిగినప్పుడు పలానా రాష్ట్రంలో ఏం జరిగింది, అక్కడ స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నాడు, మేము ఎట్లాంటి నిర్ణయం తీసుకోవచ్చు అనేటువంటిది చాలా రాష్ట్రాలు దాన్ని ఎగ్జాంపుల్గా చూసుకుంటూ వస్తాయి. సో ఇప్పుడు స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటాడు అనే దాని మీద అందరూ ఎదురు చూస్తున్నారు. స్పీకర్ నిర్ణయం మీదనే ఈ 10 మంది ఎమ్మెల్యేల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది.